హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి చక్కగా ఇలా చిన్ని క్యాప్సికమ్స్తో గుర్తు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎంత టేస్టీగా సింపుల్గా ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి దీని ప్రాసెస్ చూద్దామా? ముందుగా క్యాప్సికమ్ని ఇలా వంకాయని మనం ఎలా కోసుకుంటాం గుర్తు వంకాయకి అలా కట్ చేసుకొని దాని లోపల ఉన్న గింజలను అయితే తీసేయాలి. అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్రేవీ కోసం 1 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర కూడా కాస్త వేగిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూను నువ్వులు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ గసాలు కూడా వేసుకోవాలి. ఇంకా దీంట్లోకి చెక్క, లవంగ, అలాగే ఇలాచి 3 వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ముక్కడి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని చక్కగా ఫ్రై అయిపోనివ్వాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఫ్రై అవనివ్వాలి. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇంకో పక్కకు టర్న్ చేసుకొని 2 వైపులు కూడా చక్కగా వీటిని మగ్గిపోనివ్వాలి. చూడండి ఇలా వేగితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత 1 ఆనియన్ కట్ చేసి సన్నగా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అవి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి చిన్న కప్పు పెరుగు వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టమాటాని పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 టమాటా సరిపోతుంది. ఇది కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసి దాంట్లోకి కొంచెం వాటర్ వేసేసి గ్రేవీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇంకా అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లోకి క్యాప్సికమ్స్ కూడా వేసేసి దీన్ని 5 నిమిషాల పాటు కుక్ అవనిస్తే మనకి చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కరివేపాకు ముందైనా వేసుకోవచ్చు, కానీ ఇలా లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ అవనిస్తే మనకి మంచిగా గుత్తి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఈ కర్రీ అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ టైంలో ఇంకా మనము స్టవ్ ఆపేసుకోవచ్చు. ఫైనల్గా దీంట్లోకి మసాలా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా దీంట్లోకి మసాలా వేయట్లేదు, ఆల్రెడీ వేసాను కాబట్టి స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో. సూపర్ టేస్టీగా ఉంటుందండి. క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. సో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.